హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవిర్నందన్స్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను మీకు కాజు కట్లీ ఎలా చేయాలో చూపిస్తాను. అంటే జనరల్ కాజు కట్లీ కాకుండా ఇంట్లో ఎలాగా మన ఇంట్లో ఉన్న వస్తువులతో లేకపోతే ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తో ఎలా చేయగలుగుతామో చూపిస్తాను. చాలా టేస్టీ ఉందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. సేమ్ కాజు కట్లీ ఎలా ఉంటుందో అదే టేస్ట్ వచ్చిద్దండి. అందుకని నేను మీకు అదే పేరు పెట్టాను, కాజు కట్లీ అని. అండ్ రెసిపీలోకి వెళ్దామా? నేను ఒక 2 బౌల్స్ ఆఫ్ పాలాలు తీసుకున్నానండి. ఆ పాలాలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే పఫ్డ్ రైస్ అంటాం కదండి, అది డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ కాజు కూడా వేసుకోవాలండి. కాజు వేసుకొని మొత్తం కూడా డ్రై రోస్ట్ అయ్యేలాగా ఒక 10 to 15 మినిట్స్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లేదా లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిన్నగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, అడుగంటిపోద్ది కాబట్టి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. కాస్త చల్లనిద్దాం, పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో మిక్సీ గిన్నెలో ఒక 1.5 కప్ షుగర్ తీసుకొని 2 ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ ఫైన్ పౌడర్ని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ ఎందుకు పట్టుకోవాలంటే చిన్న చిన్న ఇలాచీ కానీ లేకపోతే షుగర్స్ క్రిస్టల్స్ కానీ ఉండిపోతాయి కాబట్టి జల్లెడ పట్టుకొని జల్లెడ పట్టిన తర్వాత వచ్చిన ఫైన్ పౌడర్ని మనం ఇప్పుడు యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఫైన్ పౌడర్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు అనేది ఎక్కువ కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. మంచి థిక్నెస్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి థిక్నెస్ వచ్చేలాగా కలుపుకోవాలి. పక్కకు పెట్టేసుకుందాం. మనం వేయించిన పాలాలు చల్లారాయండి. సో ఇప్పుడు అది గ్రైండ్ చేసుకుందాం. ఇది కూడా ఫైన్ పౌడర్లోకి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చాలా ఫైన్ పౌడర్ ఉండాలి. అండ్ ఇది కూడా జల్లెడ పట్టేసుకోవాలి. చిన్న చిన్నగా ఇలా చేత్తో అంటూ సైడ్కి ఇలా అంటూ పట్టేసుకోవాలి. జల్లెడ పట్టిన తర్వాత మనకు వచ్చిన ఫైన్ పౌడర్ని షుగర్ మిక్స్లోకి ఆ ఫైన్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఫైన్ పౌడర్, ఆ షుగర్ మిక్స్ అనేది పూర్తిగా కలిసేలాగా చేయితో కలుపుకోవాలి. మొత్తం ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా వచ్చేలాగా చూడండి. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి రాసుకుందాం. మంచిగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ ప్లేట్ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ప్లేట్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న డబ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ నెయ్యి పైన వేసుకొని మంచిగా ప్లేట్ మొత్తం వచ్చేలాగా కొంచెం లైట్ థిక్నెస్ తోటి మనం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఉన్నాక ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. నేను డైమండ్ షేప్ కావాలనుకున్నాను కాబట్టి డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. స్క్వేర్లో కట్ చేసుకోవచ్చు, సర్కిల్ లాగా కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న నార్మల్గా చుంచుకొని లడ్డులాగా చేసుకొని కూడా తినేయచ్చు. కాకపోతే నేను డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. కాజు కట్లీ టేస్ట్ వస్తుంది కాబట్టి ఆ షేప్లోనే కట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా కట్ అయిందో. ఒక 5 to 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. కాస్త ఆరిన తర్వాత మనం వేడి మీద ఉన్నప్పుడే మనం స్ప్రెడ్ చేసి కట్ చేసుకున్నాం కదండి. అందుకని కాసేపు ఒక 5 to 10 మినిట్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ని తీసినప్పుడు అవి నీట్గా వచ్చేస్తాయి. అండ్ వచ్చేసింది కూడా మంచిగా ఏదన్నా ఒక బాక్స్లోకి పెట్టేసుకున్నాం అనుకోండి, అది మనం ప్రిజర్వ్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నన్ని రోజులు ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఇష్టపడి తినేలాగా ఉంటుంది. ఈ కాజు కట్లీ కూడా ప్రిజర్వ్ చేసుకోవడానికి ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేలాగా బాక్స్ తీసి తినేలాగా పెట్టేసుకున్నాను. ట్రై చేయండి హోమ్ మేడ్ కాజు కట్లీ రెసిపీ.